గిరిపుత్రులకు రేషన్ కష్టాలు తప్పటం లేదు. ప్రతి నెల 1వ తేదీ నుంచి చౌక ధరల దుకాణాల వద్ద కార్డుదారులకు సరుకులు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కానీ అక్కడి గిరిజనులకు ఆ పరిస్థితి కనిపించడం లేదు. జీసీసీడీఆర్ డిపోల భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో గిరిజనులు రేషన్ సరుకులు తడిసి పాడైపోవటం గిరిజనులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రేషన్ నిల్వ కేంద్రాలలో ఉన్న రేషన్ సరుకులు తడిసి ముద్దవుతున్నాయి. దీంతో గిరిజనులను రేషన్ కష్టాలు వెంటాడుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిపుత్రులకు నిత్యావసర సరుకులు సరఫరా వారి పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించడం కోసం ఏర్పాటు చేసిన జీసీసీ గోధుమలు శిథిలావస్థకు చేరాయి. ఏళ్ల పైబడి నిర్మించిన ఈ గోధుమలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. పైపెచ్చులూడి మీద పడుతున్న ఉద్యోగులు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. నెల నెలా రేషన్ బియ్యం తీసుకునేందుకు జీసీసీ కేంద్రానికి వచ్చే గిరిజన ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు పెచ్చులు ఊడి మీద పడతాయోనని ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రస్తుతం వర్షం కురిస్తే బియ్యం సరుకులు తడుస్తున్నాయని వాపోతున్నారు. భవనం బేస్ మట్టం పగుళ్లు తేలటంతో రేషన్ నిల్వ ఉంచేందుకు పూర్తి స్థాయిలో ఇబ్బందులకు గురవుతున్నారు. పార్వతీపురం ఐటీడీఏల పరిధిలో చాలా వరకు జీసీసీడీఆర్ డిపోల భవనాలు దాదాపు ఇదే పరిస్థితి నెలకొన్నట్లు గిరిజనులు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా గుమ్మలక్ష్మీపురం, ముండెకల్ జీసీసీడీఆర్ డిపోలు శిథిలావస్థకు చేరుకున్న డిపోలకు కనీసం మరమ్మతులకు నోచుకోలేని దయనీయ స్థితి ఉంది. వర్షం పడితే ఆయా భవనాలు దాంతో ఆయా చోట్ల సరుకులు నిల్వ రేషన్ పంపిణీ అన్నది ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో డీలర్లు తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక తప్పటం లేదు. మరోవైపు రేషన్ కార్డుదారులకు ఈ కేంద్రాల నుంచి రేషన్ అందాల్సి ఉంది. అద్దె భవనాల్లో కొనసాగే సివిల్ సప్లైస్ డిపోలకు కొంతమేరే ఇబ్బంది లేకపోయినా జీసీసీ సేల్స్ మన్లకు మాత్రం శిథిలావస్థ భవనాలతో ఇబ్బందులు తప్పటం లేదు. ప్రస్తుతం వేరే భవనాలలో నిత్యావసర సరుకులను నిల్వ చేయాల్సి వస్తోంది. మరోవైపు రేషన్ కోసం వచ్చే గిరిజనులకు కూడా ఇబ్బందులు తప్పటం లేదు. ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన చెందుతూ ఉన్నారు. శిథిలావస్థకు చేరుకున్న జీసీసీడీఆర్ డిపోల భవనాలను తక్షణమే మరమ్మతులు చేపట్టాలని గిరిజన సంఘాలు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పార్వతీపురం డివిజన్లో 95 డీసీసీడీఆర్ డిపోలు, విజయనగరం పరిధిలో 6 డిపోలు ఉన్నాయి. వీటిలో 30 డిఆర్ డిపోలు శిథిలావస్థకు చేరాయి. మిగిలిన 42 డిపోలకు అత్యవసర మరమ్మతులు చేయాల్సి ఉంది. అయితే వీటి మరమ్మతులు పక్కా భవన నిర్మాణాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సంబంధిత అధికారులు చెబుతూ ఉన్నారు. శిథిలావస్థకు చేరుకున్న స్థానంలో జీసీసీ డిపో భవనాలు నిర్మించాల్సి ఉండగా కొన్నింటికి కనీస మరమ్మతులు కూడా నోచుకోలేని దయనీయ స్థితిలో ఉన్నాయి. అయితే సంబంధిత అధికారులు పై స్థాయి వరకు ప్రతిపాదనలు పంపించినప్పటికీ కేవలం ప్రతిపాదనలకే పరిమితమవుతూ ఉన్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నూతన జీసీసీ భవనాలు నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు. రేషన్ కార్డుదారులకు ఈ కేంద్రాల నుంచి రేషన్ అందాల్సి ఉంది. అద్దె భవనాల్లో కొనసాగే సివిల్ సప్లైస్ డిపోలకు కొంతమేర ఇబ్బంది లేకపోయినా జీసీసీ సేల్స్ మెన్లకు మాత్రం శిథిలావస్థ భవనాలతో ఇబ్బందులు తప్పటం లేదు. ప్రస్తుతం వేరే భవనాల్లో నిత్యావసర సరుకులను నిల్వ చేయాల్సి వస్తోంది. మరోవైపు రేషన్ కోసం వచ్చే గిరిజనులకు కూడా ఇబ్బందులు తప్పటం లేదు. ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన చెందుతూ ఉన్నారు. శిథిలావస్థకు చేరుకున్న జీసీసీడీఆర్ డిపోల భవనాలను తక్షణమే మరమ్మతులు చేపట్టాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇది వర్షం పడితే కారిపోతుంది సార్. ఏ సరుకుల నుంచి తడిసిపోతే సరుకులు పోతాయి. అందుకని ఎస్ఎం గారి మట్టుకి సరుకులు బాగానే ఇస్తున్నారు. అందుకే 3 రోజులకి 4 రోజులు క్లోజ్ చేయవలసి వస్తుంది. అదే డిపో బాగుంటే 15 రోజులు కూడా ప్రభుత్వం చెప్పినట్టు సరుకులు ఇవ్వగలరు. మొత్తం చూడండి సార్, పెచ్చి ఎలా పడిపోయిందో మీరు చూడండి. ఎప్పుడు ఏది పడిపోద్దో తెలియదు. సరుకులు కొన్నందుకు వచ్చిన వాళ్ళకి కూడా భయమే. అందుకే ఎస్ఎం గారు బయట పెట్టి ఇచ్చేసి సరుకులు కూడా ఇస్తున్నారు. అందుకే 2-3 రోజులు క్లోజ్ చేయవలసి వస్తుంది. లేకపోతే 15 డేస్ వరకు సరుకులు ఉంటాయి. అతను కూడా ఇస్తారు. ప్రభుత్వం స్పందించి మాకు ఇది మట్టుకి ఈ మొత్తం బాగు చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. అయితే మా వబ్బంగి పంచాయతీలో మా కాకి గ్రామంలో గొడవ ఉన్నది సార్. అంటే చాలా గ్రామాలు ఉన్నాయి, అయినప్పటికీ సరైన సౌకర్యం లేదు. ఆ భవన శిథిలం అయిపోయింది. చాలా కాలం ఉంది. వర్షం పడి చాలా ఇబ్బంది ఉంటుంది సార్. రేషన్ కూడా చాలా పాడైపోతుంటుంది. అలాగే సరైన టైంలో కూడా వెహికల్స్ వచ్చి పెడుతుమన్నా సరే బియ్యంకు సరైన అందట్లేదు సార్. ఆ విధంగా చాలా ఇబ్బంది పడుతున్నాయి. చాలా గ్రామాలు పంచాయతీలో కనీసం 24 గ్రామాలు ఉన్నాయి సార్. అందులో ప్రజలు చాలా కష్టంగా, అదే బడ్జెట్ కూడా వచ్చిన స్టాక్ కూడా సరైన సమయంలో అందుబాటులో ఉండదు సార్. ఈ గొడవ కూడా ఇప్పుడు ఏ పడిపోతుందో పిచ్చి ఊడిపోతుంది. ఏ క్షణానికి వెళ్ళకుంటామో తెలియదు.
లోన్ ఇవ్వకుంటున్నారు. 3 రోజులకి మనం కంప్లీట్ చేసేస్తున్నారు. ఈ సాము కూడా బయట ఉంచినే భయం వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జీసీసీ పరిస్థితి చూస్తే ఈరోజు పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. జీసీసీ గోడౌన్స్ అయితేనేమి, జీసీసీలో పనిచేస్తున్న సిబ్బంది అయితేనేమి ఈరోజు పూర్తిగా అరకొర సిబ్బందితో ఈరోజు నడుపుతున్న పరిస్థితి. గత ప్రభుత్వం ఎండి ఆపరేటర్ల ద్వారా బియ్యం పంపిణీ చేస్తే ఆ పంపిణీ రద్దు చేసి మళ్ళీ జీసీసీ ద్వారా పంపిణీ చేయాలనే కాన్సెప్ట్ తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం జీసీసీ గొడవల పైన కూడా దృష్టి పెట్టాలని కోరుతున్నాం. ఈరోజు గొడవల పరిస్థితి చూస్తే వర్షం వస్తే పూర్తిగా సరుకులను తడిసిపోయే పరిస్థితి ఉంది. కనుక జీసీసీ గొడౌన్స్ తో పాటు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో సిబ్బంది నియమించి జీసీసీని బలోపేతం చేయాలని చెప్పేసి మేము ఈరోజు గిరిజన సంఘాలుగా కోరుతున్నాం.